హాయ్ ఫ్రెండ్స్, ఇంటింటి రామాయణం సీరియల్ ఇవాళ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే చక్రధార దగ్గరికి అయితే అవని అయితే వచ్చేసి ఎవడో వచ్చి మా అమ్మకి వాడే భర్తనని అంటున్నాడు, అందరినీ నమ్మించాలని చూస్తున్నాడు. నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వచ్చి ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇక్కడ జరిగే గొడవ నీ నట్టింటికి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి ఫోన్ చేసి చెప్పిన విషయాన్ని అయితే గుర్తు చేస్తానమాట. దేనికి భయపడిన అన్నావు కదా, నీకు భయం ఉంది కాబట్టి వెంటనే వచ్చావు. నువ్వు భయపడుతున్నావని నీకు ఇప్పుడు అర్థమైంది. ధైర్యం నాది, భయం నీది, అది గుర్తుపెట్టుకో. ఇది డ్రామా అని, ఇదంతా నీ కూతురు ఆడిస్తుందని నాకు తెలుసు. అందుకే నీ కూతురు ఆడే డ్రామాకి నీతోనే తెరదించాను. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా నీదే బాధ్యత. చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి రావడానికి రెడీగా ఉండని చెప్పేసి చక్రధారకి అయితే అవని అయితే వార్నింగ్ అయితే ఇస్తుంది అనమాట. ఇక చక్రధార అయితే ఏదో ఒకటి చేసి ఈ సమస్య నుంచి నేను బయటపడాలని చెప్పేసి అనుకుంటాడనమాట. ఇక కారు తీసి ముందుకు వెళ్ళేసరికి ఎదురుగా పల్లవి అయితే నిలబడితే, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ మీనాక్షిని ఇక్కడి నుంచి పంపించేయమని మీరే చెప్పారు కదా. నేను బ్రహ్మాండమైన స్కెచ్ వేస్తే మధ్యలో దూరి చెడగొట్టారు. నా ప్లాన్ అటర్ ఫ్లాప్ చేశారు. నన్ను అవమానించిన మీనాక్షిని ఎందుకు సేవ్ చేశారని చెప్పేసి అడుగుతుందన్నమాట. అంటే నీ కాపురం కూలిపోకూడదని అలా చేశానమ్మా అని చెప్పేసి చక్రధార అయితే చెప్తాడు. ఎందుకు డాడ్ అబద్ధాలు ఆడతారు? నా కాపురం గురించి ఆలోచించేవారైతే కమల్ని వదిలేసి వచ్చేయమని ఎందుకు చెప్తారు? ఒకప్పుడు అవనిని శత్రువులా చూసేవారు, ఇప్పుడు ఇండైరెక్ట్గా అవనికి హెల్ప్ చేస్తున్నాం. మీ మధ్య ఏదో నడుస్తుంది, వాళ్ళతో మీకు ఏదైనా రిలేషన్ ఉంటే మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టనని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. అదేం లేదు తల్లి, నేను ఏం చేసినా నీ మంచి కోసమే, దయచేసి అర్థం చేసుకొని చెప్పేసి కంగారుగా చక్రధార అయితే వెళ్ళిపోతారనమాట. చిచి, నా కూతుళ్ళే నాకు శత్రువులుగా మారారు, ఎవరికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితి నాదని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట చక్రధార. ఇక పల్లవి ఏమో, డాడ్ నిజంగానే నా మంచి కోసమే ఇలా చేస్తున్నాడా, లేదంటే నా దగ్గర నటిస్తున్నాడా? మీనాక్షి విషయంలో డాడ్ బిహేవియర్ చాలా తేడాగా ఉంది, అదేంటో బయటికి లాగాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నది. ఇక ఇంతలో కొత్త కారు కొన్న శ్రీకర్ అయితే కొత్త కారు వచ్చింది, రండి అని చెప్పేసి పిలుస్తాడనమాట. కంగ్రాట్స్ రా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తాడు. కమల్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇక అవని కూడా కంగ్రాట్స్ శ్రీకర్, కొత్త కారు కొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట. హ్యాపీగా నువ్వు నీ వైఫ్ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్పగానే, నాన్న కొత్త కారు కదా, గుడికి వెళ్ళి పూజ చేయించాలి, ముందు అమ్మ నువ్వు కారులో ఎక్కండి అని చెప్పేసి శ్రీకర్ అయితే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పగానే ఇంక వాళ్ళైతే కారు ఎక్కుతూ ఉండగానే, ఆగండి ఎక్కడికి అని చెప్పేసి శ్రేయ అయితే అంటుందన్నమాట. ముందు నేను కారు ఎక్కిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎక్కాలని చెప్పేసి అంటుంది. అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి శ్రేయ, అమ్మా నాన్నలు వద్దంటావేంటి అని చెప్పేసి శ్రీకర్ అయితే అనగానే, నేను ముచ్చటపడి కొనుక్కున్న కారు కాబట్టి ముందుగా నేనే ఎక్కాలి, వాళ్ళు తర్వాత ఎక్కితే నష్టం ఏంటి? అయినా మావయ్య గారు చైర్మన్ గారు ఆల్రెడీ చాలా కళ్ళలో తిరిగారు, వాళ్ళు ఎక్కినా ఎక్కకపోయినా పర్లేదు, పద పూజ చేయొద్దు అని చెప్పేసి అంటుందన్నమాట. ఎంతలో అవని అయితే, మావయ్య అత్తయ్య అంటే పెద్దవాళ్ళు, ముందు వాళ్ళు కారులో కూర్చోడే మర్యాద అని చెప్పేసి అనగానే, ఆపుతావా నీ సూక్తులు, నేను సరదా పడి కొనుక్కున్న కారులో ముందు నేను ఎక్కాలని కోరుకున్నా, వాళ్ళని వద్దని చెప్పడం లేదు కదా అని చెప్పేసి శ్రేయ అయితే అంటుందన్నమాట. వాళ్ళు పెద్దవాళ్ళు కదా శ్రేయ, అర్థం చేసుకో అని చెప్పేసి అవని అయితే అనగానే, నువ్వేం చెప్తావో నాకు బాగా తెలుసు, పెద్ద ఫ్యామిలీ అని, ఇది జాయింట్ ఫ్యామిలీ కారు కాదు, ముందుగా నేను ఈ కారు ఎక్కడం మీకు ఇష్టం లేకపోతే ఇంకెప్పుడు ఈ కారు ఎక్కడని చెప్పేసి శ్రేయ అయితే అంటదనమాట. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, మీరు ముచ్చట పడ్డారు కదా, వెళ్ళండి తీసుకుని వెళ్ళరా శ్రీకర్ అని చెప్పేసి చెప్తాడు. వెళ్ళన్నయ్య, మీ పర్సనల్ కారు కదా, వెళ్ళండి అని చెప్పేసి ఇక కమల్ కూడా అంటాడు. ఇక శ్రీకర్ అయితే శ్రేయాన్ని తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇక అక్షయ్ అయితే, డాడ్ మీరేం బాధపడద్దు, మీకు నేనున్నాను, మీకు పెద్ద కారు ఒక పెద్ద ఇల్లు కొంటాను, మీ పెద్ద కొడుకు ఉన్నాడని నమ్మండి అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. ఇక అక్షయ్ ఆఫీస్కి వెళ్తూ ఉండగానే వాళ్ళ ఇంటిని లాక్కున్న వ్యక్తి అయితే ఎదురుపడతాడనమాట. ఇక అతని దగ్గర నుంచి నిజం తెలుసుకున్న అక్షయ్ అయితే చక్రధార కాళ్ళ పట్టుకొని ఇక చక్రధార ఇంటికైతే వెళ్ళి ఇక మొత్తాన్ని అర్థంతో అయితే గొడవ పడతాడు. మన ఇల్లు పోవడానికి కారణం ఎవరో కాదు, ఈ పల్లవి వాళ్ళ నాన్న చక్రధార అని చెప్పేసి ఇంటికి వచ్చేసి అసలు నిజమైతే ఆ ఇంట్లో వాళ్ళందరితో చెప్పగానే అందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.